సార్ బర్త్ సర్టిఫికేట్ కావాలి సార్. అప్లికేషన్ సార్. రేపు తప్పకుండా అవుతుందని ఓకే, థ్యాంక్ యూ సార్. నిన్న వచ్చి అప్లికేషన్ ఇచ్చాము. పరిశీలన పంపించా మర్నాడు. సరే రేపు రేపు సార్ అప్లికేషన్ గురించి అడిగాను సార్. ఏ అప్లికేషన్ సార్ ఇప్పుడు 3 సార్లు వచ్చాను. ఎన్నిసార్లు వస్తారు మీరు? ఇదే పని మాకు వేరే పనులుగా ఇదా? అవును సార్. రేపు రండి. తొందరగా చూడండి సార్. సార్ అయ్యో రామా, ఫైండింగ్ అమౌంట్ పే చేయాలా? ఇది లోక్సభ చేసిన చట్టం. డబ్బులు డబ్బులు మన పనులు నిర్ణీత సమయంలో కావాలంటే ఓట్ ఫర్ లోక్సత్తా. ఖచ్చితంగా అవినీతి అన్ని స్థాయిల్లో పోయేందుకు ఏర్పాట్లు కావాలి. రాష్ట్ర స్థాయిలో బలమైన లోకాయుక్త చట్టమో ఆస్తులు జప్తు చేసి ప్రభుత్వం చేయడం మాత్రమే కాదు, జిల్లాలు, నగరాలు, పట్టణాల్లో స్థానిక అంబుడ్స్మన్లు కావాలి. లోక్సత్తా వ్యూహ కల్పనలో స్థానిక ప్రభుత్వాలు కీలకమైన పాత్ర, మూడో అంచె ప్రభుత్వాలు కావాలి. అంతే ముఖ్యమైనటువంటిది ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కూడా ఖచ్చితంగా సకాలంలో పనిజరిగేట్లుగా సర్వీస్ గ్యారంటీల చట్టం కావాలి. జాతీయ స్థాయిలో 2 చట్టాలకు లోక్సత్తా రూపకల్పన చేసింది. దానిలో ఒక చట్టం ఈ మధ్యన ఆమోదం పొందింది, ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ చట్టం. రెండో చట్టం ఇంకా ఆమోదం పొందల, రాష్ట్రంలో తీసుకురావాలి, జాతీయ స్థాయిలో కావాలి. ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా కూడా గ్యారంటీగా పని అయిపోతుంది, లంచం లేకుండా, 10 సార్లు తిరగకుండా, సిఫారసు లేకుండా అనేటువంటి ఏర్పాటు చేయాలి. ప్రతి పనికి గడువు పెట్టి సకాలంలో పని ఏర్పాటు చేయాలి. కాబట్టి అవినీతి మీద పోరాటం అంటే ఏదో దానికి ఏదో ఒక్క చిట్కా ఉందని చెప్పిన లోక్సత్తా ఇప్పుడు అనుకోదు.